కేరళ రాజకీయం సీరియస్గా మలుపులు తిరుగుతోంది. ఇప్పుడు అనుకున్నది అందరూ వేణుగోపాల్కి 55 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చారు కాబట్టి ఆయన పార్టీ పెడతారు అని ఉంటుంది. కానీ నేను ఇంతకుముందే చెప్పాను, ఖచ్చితంగా అది సాధ్యం కాదు. వేణుగోపాల్కి అక్కడ మంచి కాంటాక్ట్ ఉంది, రాహుల్ గాంధీతో అది వదులుకోడు. ఇంకోటి పబ్లిక్లో పెద్ద ఇది లేదన్నట్టు. అయితే ముస్లిం లీగ్ సపోర్టుతో, ఐయుఎంఎల్ సపోర్టుతో సతీశన్ అక్కడ ముఖ్యమంత్రి అయ్యాడన్న ప్రచారం చెన్నితాల చేస్తున్నారు. రమేష్ చెన్నితాల మంచి పాపులారిటీనే, సతీశన్కి మంచి పాపులారిటీని. ఇద్దరు కూడా అక్కడ వెల్ నోటెడ్ లీడర్లు అనమాట. ఇప్పుడు రమేష్ చెన్నితాల తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తున్నారన్నట్టుంది మలయాళ మీడియా చెప్తోంది. ఈ రాజీనామా విషయాన్ని రాహుల్ గాంధీకి కూడా తెలియజేశాడని, ఆయన ఆగమంటున్నారని. అయితే వార్డు స్థాయి నుండి అగ్రస్థాయి దాకా చెన్నితాలకు మద్దతుగా అనేక మంది రాజీనామా చేయడానికి రెడీ అవుతున్నారు. మరొక కీలకమైన అంశం, దీపాదాస్ మున్షీని ఆయనతో సంప్రదింపుల కోసం రాహుల్ గాంధీ పంపిస్తానంటే, దీపాదాస్ మున్షి ఫోన్ చేస్తే రాహుల్ నన్ను కలవమన్నారు మిమ్మల్ని అంటే, నేను పార్టీలో అవమానకరంగా కొనసాగను, మిమ్మల్ని కలవడం అనవసరమని తేల్చి చెప్పారట.